2024లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే ఎన్టీ రామారావు ప్రవేశపెట్టినటువంటి చట్టాన్ని తలదన్నేలా జగన్మోహన్ రెడ్డి మరో చట్టాన్ని ప్రవేశపెట్టబోతున్నాడు అంటూ అటు తాడేపల్లిలో అలాగే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వర్గాల్లో ఒక చర్చ నడుస్తున్న నేపథ్యంలో అసలు ఆ చట్టం ఏంటి, ఆ చట్టం ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారు అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. సార్ 2024లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చి సీఎం అయితే గతంలో సీనియర్ ఎన్టీఆర్ గారు తీసుకొచ్చినటువంటి చట్టాన్ని తలదన్నేలా ఇంకో చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు, ఆ ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు తాడేపల్లితో పాటుగా వైసీపీ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. పెద్ద ఎత్తున అసలు ఒక స్పెక్యులేషన్ అయితే చూస్తూ ఉన్నాం. ఏంటి సార్ అసలు ఆ చట్టం ఏంటి, ఆ చట్టాన్ని ఎందుకు తీసుకురావాలనుకుంటున్నాడంటే ఏం చెప్తారు? ఒకటి ఏంటంటే ఆ చట్టం ఏంది, ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారు, అసలు ఇప్పుడు ఎందుకు చర్చకు వచ్చింది అని అంటే డెఫినెట్గా నిప్పులేంది పొగరాదు. అంటే ఏదో సంథింగ్ తాడేపల్లి కోర్టులో చర్చ జరిగింది. తాడేపల్లి కోర్టులో జరిగినటువంటి చర్చకు ఆధారంగా ఇది చట్టం రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని కనుక గెలిపిస్తే అనేది ఏం చట్టం, అది ఎలాంటి చట్టం అని అంటే ఇప్పుడు ఆయన కావాలనుకున్న చట్టాలను తీసుకొస్తారనేది మనం గతంలో జీవో నెంబర్ 1 కానీ లేదంటే ఆ తర్వాత అనేకమైనటువంటి జీవోలు తీసుకొచ్చారు. ఆయనకు అనుకూలంగా ఉండేటువంటి జీవోలు చాలా తీసుకొచ్చారు. ప్రత్యర్థులను ఇరుకుని పెట్టేటువంటి జీవోలు, తనకి కావాల్సినటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి జీవోలు చాలా తీసుకొచ్చారు. రివర్స్ టెండర్కి సంబంధించినటువంటి జీవోలు తీసుకొచ్చారు, చీకటి జీవోలు చాలా తీసుకొచ్చారు. కొన్నేమో కోర్టు ముట్టికాయలు వేసి కొన్ని డ్రాప్ చేసుకున్నారు, కొన్నేమో ఉన్నాయి. ఏమైతే అనుకుంటున్నారో ఆయన అవి చేస్తుంటారు. సో ఇప్పుడు ఆయన ఏమనుకునేటువంటి అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో, ఆయన ఎందుకు చట్టాన్ని ఎన్టీ రామారావు చేసినటువంటి చట్టాన్ని ఒక రకంగా దాన్ని తలదన్నేలానా లేదంటే రద్దు చేసేలాగా అనేది కనుక చూసుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కనిపిస్తుంది ఏంటంటే షర్మిల. ఓకే, ఒక పెద్ద భయంకరమైనటువంటి శత్రువుగా కనిపిస్తుంది షర్మిల. షర్మిల బలపడే కొంది రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి గ్రాఫ్ డౌన్ అవుతూనే ఉంటుంది. ఓకే, ఇంకొక పక్క బావమర్ది బ్రదర్ అనిల్ వ్యతిరేకమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. కాబట్టి బ్రదర్ అనిల్ని షర్మిలాని ఇద్దరిని దెబ్బకొట్టాలంటే ఏం చేయాలి? ఒక చట్టం తీసుకొచ్చి ఆ చట్టానికి వాళ్ళని బలి చేయాలి. ఓకే, లేదంటే వాళ్ళు పై చేయిగా నిలిచేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఏ విధంగా అయితే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చట్టాన్ని తీసుకొచ్చి విపక్షాలని లేదంటే సోషల్ మీడియాలో ప్రచారం చేసేటువంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేయించి జైల్లో పెట్టాలని చెప్పి అనుకుంటున్నారు. ఆయన రఘురామ్ రెడ్డి ఎవరో సంథింగ్, ఆయన ఇచ్చినటువంటి గైడెన్స్ మేరకు అన్ని విభాగాల్లో ఒక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఉంటుందండి. వాటన్నిటిని ఒక గొడుక్కి తీసుకొచ్చి ఒక చట్టం, ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి దానికి విశిష్ట అధికారాలు ఇచ్చేసి ఎవరిని కావాలంటే వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు అనేటువంటి ఒక పవర్ఫుల్ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి అనుకుంటున్నారు. దాని మీద ఇవాళ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కూడా అబ్జెక్షన్ చేస్తూ వాళ్ళు ఒక లెటర్ రాయడం జరిగింది. రాష్ట్రపతికి కూడా రాయడం జరిగింది, గవర్నర్కి, రాష్ట్రపతికి, వీళ్ళందరికీ రాయడం జరిగింది. ఆ చట్టం ప్రకారం ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. ఓకే, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి నచ్చనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరినైనా డైరెక్ట్గా పోయి వితౌట్ 41A నోటీస్ డైరెక్ట్గా అరెస్ట్ చేయొచ్చు. అంత చట్టాన్ని అనుకూలంగా తీసుకొచ్చుకుంటున్నాడు. సరే, ఇప్పుడు ఎందుకు షర్మిల విషయంలో ఏం చట్టాన్ని తీసుకొస్తున్నాడు అసలు అని అంటే ఈసారి ఖచ్చితంగా ఆయన కనుక అధికారంలోకి వస్తే ఫస్ట్ చేసేటువంటి చట్టం ఏదైనా ఉందంటే మహిళలకు ఆస్తిలో సగభాగం అనేది ఉంది కదా, ఆ చట్టాన్ని రద్దు చేస్తూ దాన్ని ప్లేస్లో ఇంకొక చట్టాన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకు ఆ చట్టాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది అని అంటే ఇప్పుడు షర్మిల ఆస్తిలో సగభాగం అడుగుతుంది. రాజశేఖర రెడ్డి బతికున్న రోజుల్లో ఆస్తిలో ఇద్దరు కొడుకైనా కూతురైనా ఒకటేను, ఆస్తిని సిరసకం పంచుకోండి అని చెప్పారు అప్పట్లోనే. దాని ప్రకారమే ఆస్తిలో వాటా అడుగుతుంది షర్మిల. ఇప్పుడు ఆస్తిలో వాటా ఇవ్వడానికి ఆయన సిద్ధపట్టలేదు కాబట్టి ఇప్పుడు ఆమె వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంది, రోడ్డును పడుతుంది, తర్వాత వ్యతిరేకిస్తుంది జగన్మోహన్ రెడ్డిని. ఒక వెన్నుపోటుదారుడు, ఒక మోసకారి, ఒక క్రూరమైనటువంటి వ్యక్తి అతను, గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కాదు ఇప్పుడు అని చెప్పి ఆవిడ ప్రజల్లోకి చూపుతుంది. అంటే ఆవిడకి ఆస్తి ఇవ్వలేదు అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. ఆస్తి పంచి ఇవ్వలేదని మొన్న మధ్యకాలంలో
ఆస్తికి సంబంధించి ఒక పంచాయతీ జరిగింది, ఆ పంచాయతీకి పెద్ద మనిషిగా విజయమ్మ వ్యవహరించారు, ఆ రోజు ఆస్తుల పంపకాలు కూడా జరిగిపోయాయి అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి. అవన్నీ జరిగితే అసలు ఆవిడ రాజకీయంగా ఇలాంటి స్టెప్ అయ్యేదిగా. ఓకే, అవన్నీ జరిగితే రాజకీయంగా స్టెప్ అయ్యేది. ప్లస్ ఆవిడే చెప్తున్నారు కదా నాకు అన్యాయం చేశాడని చెప్పి ఆవిడే చెప్తున్నారు కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. ఆస్తులకు సంబంధించి నాది పేపరు, సాక్షి పేపర్ నాది, అయినా కానీ నా న్యూస్ అని చెప్పి చెబుతుంది కదా. అంటే ఆస్తిలో భాగం ఇవ్వనట్టే కదా. సాక్షి పేపర్లో నేను వాటాదారుని అని చెప్తున్నారు ఆవిడ. నేను వాటాదారుని వాటాగా ఉంది నాకు, అయినా కానీ నా న్యూస్ ఎయిర్ అని. అంటే ఈ వాటా ఉంది కానీ దాని మీద ఇంక హక్కు లేదు, అంతే కదా. సో ఈ హక్కు చట్ట ప్రకారం ఉంది. ఇప్పుడు ఎన్టీ రామారావు తీసుకొచ్చిన చట్టం ఏంటి? మహిళలకు ఆస్తిలో సగభాగం ఇవ్వాల్సిందే, ఆస్తిలో హక్కు ఉంది, సమాన హక్కు, సగభాగం సమాన హక్కు, ఆస్తిలో సమాన హక్కు ఉందని చెప్పి చెప్పారు కదా ఎన్టీ రామారావు. దాని చట్టాన్ని చేశారు కదా. అప్పటి నుంచే కదా మహిళలకి ఆర్థిక స్వావలంబన కానీ లేదంటే గృహహింస లాంటివి కానీ తగ్గడం అనేది. వీళ్ళు ఒకవేళ ఇబ్బంది పడినా కానీ మహిళలు కొంచెం స్వేచ్ఛగా బతుకుతున్నారంటే ఆస్తిలో సమాన హక్కు ఉండబట్టే. ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడం ద్వారా ఎన్టీ రామారావు మహిళలకి స్వావలంబన కల్పించారు, ఆర్థిక స్వావలంబనతో పాటు వాళ్ళకి హక్కు కల్పించారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నారు? మహిళలకి హక్కు ఉండకూడదు, స్వావలంబన ఉండకూడదు. కారణం ఏంటి? ఆయన షర్మిల బాధితుడు. అంటే షర్మిల బాధితుడు అని కాదు, షర్మిల రూపంలో ఆయన ఇబ్బందులు పడుతున్నాడు. ఆయన కనుక ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొస్తే షర్మిలకి ఆస్తిలో సమాన హక్కు పోతుంది. ఈ సమాన హక్కు షర్మిలకు పోవాలంటే ప్రత్యేక చట్టం అవసరం లేదా? కాబట్టి ఆ ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మహిళలకి సమాన హక్కు అనేది లేకుండా చేసేటువంటి ఒక ప్రయత్నం రాబోయేటువంటి రోజుల్లో చేయబోతున్నారు ఆయన అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లోనే కొంతమంది అనుకుంటున్నారు. దానికి ఎందుకు అనుకుంటున్నారో అలాంటిదంటే, ఇప్పుడు ఆయన ఏదైతే ఎవరైనా సరే వ్యతిరేకించినా, లేదంటే ఆయన ఎవరైనా సరే విమర్శించినా, లేదంటే ఆయన పార్టీని వ్యతిరేకించిన వాళ్ళ మీద ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ చేస్తూ ఉంటారనేది జీవో నెంబర్ 1 కానీ లేదంటే ఆయనకి కావాల్సినటువంటి వాళ్ళకి ప్లేస్లు ఇప్పించుకోవడానికి ప్రత్యేకమైన చట్టాలను కానీ తీసుకొచ్చుకుంటారు అనేది ఆయన మీద ఉన్నటువంటి కొన్ని అభిప్రాయాలు. ఎందుకంటే ఒకవేళ అదే నిజమైతే అసలు జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం ఆ చట్టంతోనే అంతమయ్యే అవకాశం ఉంది కదా సార్. ఓట్లేస్తారు కదా ఇప్పుడు ఓట్లేసి మళ్ళీ ఇంకోసారి గెలిపిస్తే ఇక ఆయనకి అసలు ఆంధ్రప్రదేశ్ కంప్లీట్గా అతనికి హ్యాండ్ ఓవర్ అయిపోతుంది కదా. అంటే ఒక్కసారి ఆస్తిలో మహిళలకి సమాన హక్కు లేదు అంటూ చట్టం తీసుకొస్తే నెక్స్ట్ జరగబోయేటువంటి ఎన్నికల్లో అసలు జగన్మోహన్ రెడ్డి ఎలా మహిళల ఓట్లు అడిగే అవకాశం ఉంటుంది అంటే? దానికి ఉంది, పురుషులు ఉంటారు కదా, ఓకే, సపోర్ట్ చేసే వాళ్ళు పురుషులు ఉంటారు కదా. అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా ఆంధ్రప్రదేశ్లో. అంటే తన చెల్లి కోసం రాష్ట్రాన్నే బలి చేయబోతున్నారు అంటారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే సమాన హక్కు ఇవ్వకూడదు ఆస్తులు అని చెప్పి అనుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టు వాళ్ళ పార్టీలోనే చాలా మంది ఉండొచ్చు కదా ఓకే పురుషులు. సో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా చట్టం చేశారని చెప్పేసి అనుకోవచ్చుగా, వాళ్ళు సంబరాలు చేసుకోవచ్చు, వాళ్ళు సపోర్ట్ చేస్తారుగా. లేదా ఇతర పార్టీలో ఉండేటువంటి వాళ్ళు పురుషులు కూడా ఉంటారు కదా. సో మహిళలకి తోడబుట్టిన వాళ్ళకి ఆస్తిలో సమాన భాగం ఇవ్వవసరం లేదు, హక్కు ఇవ్వవసరం లేదు అని చెప్పి భావించే వాళ్ళు బోలెంత మంది ఉన్నారు. అందులో జగన్ జమానాలో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఎన్టీ రామారావు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడండి. ఆ సెకండ్ మ్యారేజ్ ఎలా చేసుకున్నారంటే అది పబ్లిక్లో ఆయన తాలిబొట్టు కట్టారు లక్ష్మీపార్వతికి. సరే ఎలా అన్నా జరిగిన ఆ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారని చెప్పి ఎన్టీ రామారావు నా భర్త అని చెప్పేసి ఆవిడ చెప్తున్నారు. సరే వాళ్ళిద్దరు భార్యాభర్తలుగా ప్రజలు అంగీకరించారు, అంటే ఎలక్షన్కి వెళ్ళారు కాబట్టి. ఆ తర్వాత సమాజంలో ఎలాంటి మార్పు వచ్చిందో చెప్పిన, సెకండ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు థర్డ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళ సంఖ్య పెరిగింది. ఎందుకు పెరిగింది అని అంటే అప్పటి వరకు కూడా ఎవరైనా కొంచెం వయసు మీరినటువంటి వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి అంత ఇష్టపడేవాళ్ళు కాదు. ఎన్టీ రామారావు చేసుకున్న అప్పటి నుంచి ఎన్టీ రామారావు నేను చేసుకోవడానికి ఏమైంది, నేను చేసుకున్న తప్పేంటి అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసేవాళ్ళు. అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ సెకండ్ మ్యారేజ్ అని పెద్ద తప్పేం కాదు అది అని చెప్పి అభిప్రాయానికి వచ్చేసింది సమాజం. ఓకే, దానికి అదే ఆ ఎపిసోడే కారణం, ఎన్టీ రామారావు సెకండ్ మ్యారేజ్ ఎపిసోడే కారణం. ఓకే, ఆ తర్వాత చాలా ఈజీగా అందరూ మ్యారేజ్ చేసుకోవడం తప్పని మనం అంటలా, అంటే పెరిగినాయి అలా మ్యారేజ్. అలానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మహిళలకి సమాన హక్కు ఎందుకు అవసరం ఏమిటి అని చెప్పి అసలు ఎన్టీ రామారావు చేసిన చట్టాన్ని రద్దు చేస్తే దాన్ని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, వ్యతిరేకించేటువంటి వాళ్ళు మహిళలు. ఎవరు మహిళలు? ఎవరైతే సమాన హక్కు
కావాలనుకుంటున్నారో వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా అయితే కావాలనుకుంటున్నారో మహిళలు, వాళ్ళకి మహిళలకు ఇవ్వకూడదు అనుకునేటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు కదా. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే అనుకుంటున్నాడో షర్మిలకి ఇవ్వకూడదు హక్కు అని, అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగా అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారు, వేరే పార్టీలో కూడా ఉంటారు. సో ఆ చట్టాన్ని తీసుకొస్తే ఇప్పుడు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఉంటారు. సో జగన్మోహన్ రెడ్డికి చేస్తే కనుక అది అంటే చట్టాన్ని చేయాలని చెప్పి చర్చ జరుగుతుంది అంటున్నారు, నిజం ఎంత అవుతుంది ఎంతో. బట్ అది చేస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో మహిళలకు అసలు వద్దు, ఆస్తులు హక్కు వద్దు, పురుషులకే ఉండాలి అనేటువంటి ఒక బలమైనటువంటి నినాదం మాత్రం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డే సమాన హక్కు ఇవ్వకపోతే నేనెందుకు ఇవ్వాలి అనేటువంటి వాళ్ళు చాలామంది ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోతుంది. అసలు మహిళల్ని తోడబుట్టిన వాళ్ళని సక్రమంగా చూడనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. తోడబుట్టినటువంటి వాళ్ళకి అసలు ఎందుకు ఇవ్వాలి అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి మార్గదర్శిగా జగన్మోహన్ రెడ్డి నిలిచే అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో. సో ఆ చట్టాన్ని ఎన్టీ రామారావు చేసిన చట్టాన్ని ఎందుకు ఉంచాలి నేను? ఇప్పుడు ఎన్టీ రామారావు పేరు మీద ఉన్నటువంటి హెల్త్ యూనివర్సిటీని మార్చేశారు, వైఎస్ పేరు పెట్టుకున్నారు. సో అలాగనే చట్టాన్ని ఇప్పుడు ఒకవేళ రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి కింగ్ అండి. ఓకే, అనిల్ కుమార్ యాదవ్ చెప్పాడు కదా, రేపు ఓటేసి గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డిని ఇక ఆంధ్రప్రదేశ్కి రాజు అని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ ఆ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే చెప్పాడు కదా. రాజు అంటే ఏంటి? ఇక అతను ఉన్నంతకాలం అతనే వేరే వాళ్ళు ఉండరు, ఆ స్థాయిలో తీసుకెళ్ళిపోతాడు ఆంధ్రప్రదేశ్ని అని అనిల్ కుమార్ యాదవ్ చెప్తున్నారు, మనం కాదు. అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పినటువంటి మాట. కాబట్టి దాంట్లో భాగంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ చట్టాన్ని తీసుకొచ్చారనుకో మహిళల ఆధిపత్యం కూడా పోతుంది, మహిళల హక్కులు కూడా పోతాయి. ఇక జగన్మోహన్ రెడ్డిని ఫాలో అయ్యేటువంటి పురుషులు లేదంటే మహిళలు సమాన హక్కు వద్దు అనుకునేటువంటి వాళ్ళు వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తారు. సో ఆయన అనుకున్నదే వేదం. ఇక ఎన్స్ రేపు ఓటేసి గెలిపిస్తే మొట్టమొదటి తీసుకొచ్చే చట్టం ఏదన్నా ఉందంటే ఇదే అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు కొంతమంది. సో ఎన్టీ రామారావు చేసిన చట్టాన్ని ఎందుకు ఉంచాలి? రద్దు చేసేస్తే ఈ గొడవ ఉండదు, షర్మిల అడగడానికి హక్కు కూడా ఉండదు. ఇప్పుడేమో అడుగుతున్నారు కదా, ఇక హక్కు కూడా ఉండదు. ఇంకొక అడుగు ముందుకేస్తే వన్స్ పెళ్ళైన తర్వాత అన్నదమ్ముల సంబంధం కూడా అవసరం లేదు, ఇంకా ఆ సంబంధాలు లేకుండా ఉండాలి అనేది కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే భవిష్యత్తులో రాబోయేటువంటి రోజులు మార్పులు అనేక ఉంటాయి. ఇప్పుడు అంతకుముందు సతీ సహగమనం ఉంది, అది పోయింది కదా ఇప్పుడు. అలానే వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా నువ్వెవరో నేనెవరో, సో రక్త సంబంధాలు అనేది ఉండదు, చట్టబద్ధం కాదు అని చేయొచ్చు.